విష్ణుకృష్ణ వ్యక్తి ఆనంద స్థలం దగ్గర 48 సెంట్లు కాళీజమ్మ వెళ్ళి రోజుకి వ్యభిచారం చేయించిన కింద జనసేన ఆఫీసు మీద వ్యభిచారం కొడుకు వీడు ఇద్దరు అమ్మాయిలకి కడుపు చేసిన వ్యక్తి ఇదే పెద్ద మనుషులు మా ఊర్లోనే ఈ రోజుకి ఒక నెంబరు దమ్ముది పోటీ గెలమడు. ఈరోజు ఒక వ్యక్తి విష్ణుకృష్ణ వ్యక్తి వీరు తప్పుగా మాట్లాడి మాకు బాధాకరంగా అనిపిస్తుంది. ఈరోజు బెల్లం చంద్రశేఖర్ గురించి శనసేన గురించి సత్య గురించి మాట్లాడిన వ్యక్తి వీడు ఎంత అవినీతో ఈ పెద్ద దొంగ అగ్రంలో ఆ పక్కన ఉండి మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తులు మేము ఇదే మా పార్టీలో ఉండి ఇంత అవినీతి చేసి మా పార్టీలో మా కళ్ళు కప్పేసి అవినీతి చేసి గ్రామ కంట ఎకరా 53 సెంట్లు 30 మంది అమాయకులకు బలి చేసి ఈరోజు గ్రామ కంట దొంగలంబలు రిజిస్ట్రేషన్ చేసి అవినీతి చేసి ఇంత దొంగ వ్యక్తి అదే ఆర్ఎంబి స్థలం దగ్గర 48 సెంట్లు అదే ఈ వ్యక్తి అవినీతి చేసి లంబర్లు మార్చి ఈ అమ్మిన వ్యక్తి 6 మోసం చేశారు. అక్కడ ఆమెకి వెళ్ళి అదే బ్రాహ్మణ వీధులు 7 51 సెంటు అదే విడివిడులు చేసి దొంగ నంబర్లు వేసి అమ్మిన వ్యక్తి ఈ జనసేన నాయకుడే ఈరోజు తప్పుగా మాట్లాడి ఇది సుమారు అగ్రంలోనే ఒక కుమ్మలబాగి సీఏ గారి ల్యాండ్ 87 సెంట్లు ఇది జెండాలతోనే జనసేన మీ నాయకుడిని దౌర్జన్యం చేసి సీఏ గారిని మోసం చేసిన వ్యక్తి ఈ వ్యక్తి ఈరోజు కూడా పదవులు చూపిస్తున్నాం. మీరు అన్నాడే కాదు ఇటు ఏదో కుక్క పేరుతున్నాడు కానీ సైడ్ ఎక్కడెక్కడ అవినీతి చేసారో మీరు చూపిస్తాం. మా ఇంట్లో ల్యాండ్ మీడియా ప్రజలు అందరూ కూడా ఆడి ఏదో కుక్క పేలింది ఈ మీ మీడియా దగ్గర అయిపోయానికి ఇది పేలుతున్నారు కానీ ఈ తప్పుడు సమాచారం అంటున్నాను. ఈ నా కొడుకు ఒక పార్టీ ఆఫీస్ పెట్టి ఒక 4 అమ్మాయిలు కాలేజీ అమ్మాయిల్ని రోజుకి వ్యభిచారం చేయించిన కింద జనసేన ఆఫీసు మీద వ్యభిచారం ఏది లాడ్జి ఇలాంటి వ్యక్తి దొంగనా కొడుకు వీడు ఇద్దరు అమ్మాయిలకి కడుపు చేసిన వ్యక్తి ఇదే పెద్ద మనుషులు చట్టం చేశారు. సుమారు ఒక్కో అమ్మాయికి 5 లక్షలు అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు. అలాంటి వ్యక్తి ఈ బోకర్నా కొడుకు పెద్దలు తిట్టిన వ్యక్తి కాదు. ఇదే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా పక్కన ఇది కళా వెంకటరావు గారు పక్కన కూకుని పోయి ఆరాధి లేదు ఎందుకు కూకుని పెడుతున్నా మాకు తెలియదు. కూటమి పేరు చెప్పుకొచ్చి ఎంత అవినీతి చేస్తున్నారు ఎంతమంది భయపడుతున్నారు. ఈ నా కొడుకు ఎంతో పెద్ద నీతి మొత్తం గురించి చెప్తున్నాడు. ఇది ఎంత అవినీతి చేస్తారో మీరు చూపిస్తాం. ఈ నా కొడుకు చెప్తున్నారు కదా అన్ని దూరం పెట్టాలి మీకు కోరుతున్నాం. ఇది 4 మండలం కూడా జనసేన కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. జనసేన ఎంత పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్నాం చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఎదరు వచ్చి మా పక్కన వచ్చి మా పార్టీని కంపు చేస్తున్నారు. ఈ కూటమి తరఫున ఈ ఎంతమంది బ్యాక్మెయిల్ చేస్తున్నారు అని ఎంతమంది ఈ జనసేన సైనికులే బాధపడుతున్నారు. మా ఊర్లోనే ఈ రోజుకి ఒక నెంబరు దమ్ముది పోటీ గెలమడు ఇప్పుడు పోటీ చేయలేదు. ఇదే సొంత తమ్ముడిని 30 లక్షల రూపాయలు మోసం చేశాడు. సొంత తమ్ముడు ఇప్పటికీ బాధపడుతున్నాడు. ఏదా ఇల్లు మీరు ఇల్లు అడగండి మీరు ప్రజలు కూడా మీరు వాళ్ళ తమ్ముని అడగండి ఎంత మోసం చేశాడు అది ఎంత బాధపడుతున్నాడు. అలాంటి దొంగ వ్యక్తిని జనసేన పేరు చెప్పి ఇది ఇన్నసర్జరీ కాని వ్యక్తి ఇన్నసర్జరీ చెప్పుకొని జనాలను మోసం చేసుకుని ఇది అది భయపెట్టేసి కబ్జా చేసిన నాయకుడు ఆ దొంగ వ్యక్తి. ఈరోజు పెద్దలుకుండే తిట్టిన వ్యక్తి కాదు జవాబు ఈ రోజు కానీ ఇదే పెద్దలు మాట్లాడితే నడు రోడ్డు మీద